ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కు స్వాగతం. మొదటగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బేడబుడగ సంఘం నూతన సంఘం ఏర్పాటు. జర్నలిస్టులపై దాడులు ఆపండి, విస్సన్నపేటలో డి హరినాథ్. తాతకుంట్ల గ్రామంలో మండల యాంకర్ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్పిఎం షాప్ వద్ద 200 లీటర్ల నీమాస్త్రం తయారు. పరిగి విద్యుత్ సబ్స్టేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై స్థానికుల విమర్శలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బేడబుడగ సంఘం నూతన సంఘం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బేడబుడగ సంఘం యూత్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కడమంచి రవి, రాష్ట్ర కోఆర్డినేటర్ కడమంచి దేవేందర్, జిల్లా అధ్యక్షుడు చెల్లా బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బేడబుడగ సంఘాలు సంఘటితమై జిల్లాలోని మొదటిసారిగా ఎల్లారెడ్డిపేట మండలంలో సంఘం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇదే విధంగా ప్రతి మండలంలో ఎల్లారెడ్డిపేటలో స్ఫూర్తిగా తీసుకుని మండల కమిటీలు వేయాలని, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఐక్యంగా ఉండి పోరాడాలని, బుడగ జంగాలను ఇప్పటివరకు ఏ ప్రభుత్వం గుర్తించలేదని, కనీసం వారు ఏ కులానికి చెందినవారో తెలియని పరిస్థితి ఉందని, ఇప్పుడిప్పుడే బుడగ జంగాల్లో చైతన్యం పెరుగుతుందని, బుడగ జంగాలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వం గుర్తించి బుడగ జంగాలకు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో కూడా అవకాశాలు కల్పించాలని, కేంద్ర రాష్ట్ర ఫలాలు బుడగ జంగాలకు కూడా అందజేయాలని, లేనిడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలియజేశారు. అందరికీ సమానంగా ఉండేటందుకే రాజ్యాంగంలో ప్రతి అంశాన్ని కూడా పేదవాళ్ళ కోసం పొందుపరిచినాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని యూజ్ చేసుకుంటాం. అసలు ఏం చేసుకుంటాం ఈ వేదిక మీద ఒక్కసారి దయచేసి నా విన్నపం ఏంటంటే అందరం ఒకసారి నిలబడి ఒక ప్రమాణం చేద్దామని అనుకుంటున్నాను. దయచేసి రిక్వెస్ట్ అందరూ చేతులు ముందుకు పెట్టి నేను ఒకసారి చెప్పినట్టుగా మీరు చెప్పండి. దయచేసి అందరూ అంబేద్కర్ సార్ గారి ఆశయాలు అందించాలని నేడు ఈ వేదిక నుండి ఏమేమి ప్రమాణం చేస్తున్నామో శ్రీరామ రఘురామని ప్రాణ సేవకులైనందుకు శ్రీరామచంద్ర కంఠవే జగదామ మాతామణి నమస్కరించదా శ్రీ శారదామా. కేశవనాథ సంగీతలోలం శ్రీ కేశవనాథ సంగీతలోలం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో న్యూస్ క్లిక్ ఛానల్పై 3వ తేదీన జరిగిన దాడులకు వ్యతిరేకంగా పత్రికా స్వాతంత్రాన్ని కాపాడమని, జర్నలిస్టులపై దాడులు ఆపమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కేంద్ర కమిటీ 9 నుంచి 15 వరకు ఆందోళన చేపట్టాలని ఇచ్చిన పిలుపులో భాగంగా మోడీ అనుసరిస్తున్న విధానాలను కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసిస్తూ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నాటి ఎమర్జెన్సీని మించిపోయేలా ఎన్డీఏ పాలన ఉందని విమర్శించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిజాన్ని నిర్భయంగా వెల్లడించే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా విలేకరులపై అక్రమ కేసులు, దాడులు, హత్యలు చేస్తున్నారని ఆరోపించారు.
షహీద్ బాగ్ ఉద్యమం ఢిల్లీలో జరిగిన చారిత్రాత్మక రైతాంగ ఉద్యమం గురించి ప్రసారం చేసినందుకు వారిపై కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠగా కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారని హరినాథ్ ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశభక్తి భక్తులు పత్రికా స్వాతంత్రాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి అరుణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు వేముల వక్కయ్య, భూతం మారయ్య, కిసాన్ సభ నాయకులు గురవిందమల్లి, మారే సుబ్బవాని, గీత పాల్గొన్నారు. ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తు చేసే విధంగా ఈరోజు పత్రికా రంగాన్ని కూడా వారి స్వేచ్ఛను హరించే విధంగా వారి గొంతులు నొక్కే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారు. ఈ మోడీ చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దేశవ్యాప్తంగా ఉపా చట్టాన్ని జర్నలిస్టుల మీద ప్రయోగించే దుస్థితికి మోడీ మీడియా ఏదైతే ఉందో ఈ రోజున ఆ ప్రభుత్వాలు చేస్తున్న విధానాలను ప్రశ్నిస్తున్న వారి గొంతులు నొక్కే విధంగా జర్నలిస్టులను ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి తాయిలాలిస్తూ, ఎవరైతే నిజాలను నిర్భయంగా ఈ బషీర్ బాగ్ ఉద్యమం కానివ్వండి, అలానే ఢిల్లీలో జరిగిన షహీద్ బాగ్ ఉద్యమం కానివ్వండి, రైతాంగ ఉద్యమం కానివ్వండి, అదే రెజర్ల మీద జరిగిన దాడుల మీద మరి ఆ రోజున వాళ్ళు గళం విప్పడంతో ఈ రోజున మరి వాళ్ళ మీద దాడులకి సిద్ధపడింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యలకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ఈ రోజున పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేపడుతున్నారు. ఉపా చట్టం ఏదైతే ఉందో టెర్రరిస్టుల మీద ప్రయోగించే చట్టాన్ని ఈ రోజున రాజ్య ద్రోహ చట్టాలను మేము సవరిస్తామని చెప్తూనే మరోపక్క ప్రజాస్వామికవాదుల మీద, విప్లవకారుల మీద, అర్బన్ నక్సలైట్ పేరుతో అణచివేతలు కొనసాగిస్తూ చివరికి పత్రికా యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో న్యూస్ క్లిక్ సంపాదకుల మీద, మరి వాళ్ళ కార్యాలయాల మీద, వాళ్ళ విలేకరుల మీద దాడులు చేసి ఉపా చట్టాన్ని ప్రయోగించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా మీరు పెట్టిన కేసు ఏదైతే ఉందో వాళ్ళ మీద ఎటువంటి ఆధారాలు లేవు, ఇది తను తప్పుడుదని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని పత్రికా స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామికవాదుల మీద, పౌర హక్కుల మీద, అందరి మీద ఉంది. కాబట్టి మోడీ అనుసరిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం విసన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో మండల యాంకర్ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్పిఎం షాప్ వద్ద 200 లీటర్లు నీమాస్త్రం తయారు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్లో 180 లీటర్ల నీరు, 10 కేజీల వేపాకును మెత్తగా దంచి ముద్దగా చేసి 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల ఆవు పేడ కలిపి ద్రావణాన్ని తయారు చేసి ఆ ద్రావణాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 రోజుల పాటు కర్ర సహాయంతో సవ్య దిశలో నిమిషం పాటు కలిదిప్పితే 2 రోజుల్లో నీమాస్త్రం తయారవుతుందని, ఈ విధానంగా తయారైన ద్రావణాన్ని 48 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడగట్టుకొని 1 ఎకరా పంట పొలంలో సాయంత్రం వేళలో 200 లీటర్లు నీమాస్త్రం స్ప్రే చేయడం వల్ల చిన్న చిన్న పురుగులు, ఆకు చుట్టు పురుగు, రసం పీల్చి పురుగు, వాటి గుడ్ల సముదాయాలను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నివారించుకోవచ్చని, ఈ ద్రావణం 3 నెలల పాటు నిల్వ ఉంటుందని, తాతకుంట్ల గ్రామంలో నీమాస్త్రం ద్రావణం రైతులకు అందుబాటులో ఉండడం జరిగిందని, రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని తమ యొక్క పెరటి తోటలో పెంచుకునే కూరగాయలు, ఆకుకూరలు మొదలగు పంటల్లో వచ్చే చిన్న చిన్న పురుగులను సమర్థవంతంగా నిర్మూలించుకొని విషరహితమైన ఉత్పత్తులను పొంది వాటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వి విజయలక్ష్మి, బివి నాగలక్ష్మి, ఎం కృష్ణకుమారి, బి నాగరాజు, జి నాగమణి తదితర ఐసీఆర్పీలు పాల్గొన్నారు. పనిచేస్తున్నాను. ఈరోజు నీమాత్రం 200 లీటర్లు తయారు చేయడం జరుగుతుంది. 10 కేజీల యాపాకు, 10 లీటర్ల ఆవుమూత్రం, 2 కేజీల ఆవు పేడ తీసుకొని 200 లీటర్ల నీమాత్రం తయారు చేయడం జరుగుతుంది. 45 గంటల్లో తయారైద్ది. దీన్ని పురుగు నివారణ కోసం వాడటం జరుగుతుంది. ఇంతకుముందు దశపత్ర కషాయం తయారు చేయడం జరిగింది. ధన్యవాదాలు మేడం గారు. పురుగుకి అన్నిటికీ అన్ని విధాలుగా ఉపయోగపడింది. ధన్యవాదాలు మేడం. ఇంతకుముందు దశపత్ర కషాయం తయారు చేయడం జరిగింది. సూపర్ బాగా చెప్పట్టే చెప్పు. వికారాబాద్ జిల్లా పరిగి విద్యుత్ సబ్స్టేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారం ఉంది కదా అని ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ధనార్జనీయ ధ్యేయంగా పనులు చేస్తున్నారని, వీరి పనితీరుతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి అవినీతి అధికారులు సాక్షిగా భారీగా గండిపడుతుందని తెలిపారు. సాధారణంగా ప్రైవేట్ వ్యక్తుల అవసరాల కోసం విద్యుత్ లైన్లో కరెంటు పోల్స్ మార్చాలన్నా, కొత్త పోల్స్ వేయాలంటే సదరు శాఖ అనుమతులు తప్పనిసరి. వీటికి సంబంధించి ముందుగా సంబంధిత శాఖకు దరఖాస్తు చేసుకోగా ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖర్చుకు సంబంధించి ఎస్టిమేషన్ వేసే విద్యుత్ శాఖకు నివేదిక పంపాల్సి ఉంటుంది. అనుమతులు వచ్చిన తర్వాత ఆ ఖర్చుకు సంబంధించి నిబంధనల ప్రకారం డీడీ తీశాక, వర్క్ ఆర్డర్ వచ్చాక టెండర్ల ప్రక్రియ ద్వారా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ పరిగి విద్యుత్ శాఖ అధికారుల తీరు భిన్నంగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండా ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి అక్రమంగా పనులు చేసేస్తున్నారు. వలిగొండ కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమమే తన లక్ష్యంగా పనిచేస్తుందని, సంక్షేమ పథకాల అమలు తీరుతోనే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని భువనగిరి శాసనసభ్యులు ఫైలర్ శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, కేసీఆర్ ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేశారని, పల్లెల్లో ముఖ్యంగా రైతులు రైతు రుణమాఫీ, రైతు బీమా పథకాలతో పల్లెల్లో వ్యవసాయం దండుగా అనే మాట నుంచి పండగ అనే స్థితికి తీసుకొచ్చారని, దీంతో రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా రైతు కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఫైల రాజవర్ధన్ రెడ్డి, చిట్టెటి జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రమేష్ గారికి, రైతు మండల మమత గారికి, అందరికీ మాజీ గారికి, దేవస్పాడు గారికి, మార్కెట్ చైర్మన్ కవిత గారికి, అందరికీ చెడుకంటే వెనక మాట్లాడితే ఈ కార్యక్రమం కోసం అందరూ కూడా ఒకసారి నిన్నే అనుకున్నాం కార్యకర్తలు పెట్టాలని. ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫోన్ చేసి 16వ తారీఖు నాడే మీరు కార్యకర్తలు పెట్టుకోవాలని ఫోన్ చేసి, అప్పటికి మనం ఇప్పుడు అనుకోలేదు, తొందరగా సభలు పెట్టాలి అనుకోలేదు. ప్రథమ ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి 100% పెట్టుకుంటారని చెప్పిన తర్వాత అది మీరంతా ఉన్నారనే ధైర్యంతోనే బరాబర్ పెట్టుకుంటామన్నా మన సైనికులు ఉన్నారు, 1000 రోజులు పెట్టుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ మాటించి ఇమ్మీడియట్లీ మండల స్థాయి నాయకులతో మీటింగ్ పెట్టుకుంటాం. ఇప్పుడు మన వెంకయ్య గారు చెప్పినట్టుగా, అధ్యక్షుడు చెప్పినట్టుగా బీబీఆర్ మండలంలో ఫస్ట్ చెప్పండి అయితే ప్రతి గ్రామం నుంచి కూడా మీటింగ్ పెట్టుకున్నారు. అంటే 4 o'clock స్టార్ట్ అయ్యి బీబీఆర్లో ఫస్ట్. కాకపోతే గ్రామం అందరూ మాట్లాడినా నాకు ఐడియా ఉన్నది. ఎందుకంటే కొన్ని లోకల్ విషయాలు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు. వలిగొండ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజలను పట్టించుకొని స్థానిక ఎమ్మెల్యే ఫైలర్ శేఖర్ రెడ్డి వలిగొండ మండల కేంద్రంలో భారీ వర్షాలు వచ్చి ఇల్లు కూలిపోతే పరామర్శించని ఎమ్మెల్యే, అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని అన్నారు. భువనగిరి కిల్లా మీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని, నేను ప్రజల కోసమే పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, ఎంపీపీ నూతి రమేష్ రాజు, మండల పార్టీ అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షులు కనకాల కిష్టయ్య, మండల నాయకులు రవి, ఏపీటీసీలు యశోద, లలిత, భాగ్యమ్మ, పసల జ్యోతి, విజయ నాగేశ్వర్, సేట్ మండల నాయకులు బద్దం సంజీవ్ రెడ్డి, పులిపల రాములు, మాజీ ఎంపీటీసీ సతీష్ గౌడ్, సర్పంచులు బొల్లా శ్రీనివాస్, బొచ్చయ్య, కాసుల వెంకన్న, బత్తిని సహదేవ్, మల్లికార్జున, షాబ్దిన్ తదితరులు పాల్గొన్నారు. విడుదల చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే, విడుదల చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే, ఎత్తివేయాలి చంద్రబాబు నాయుడు గారి కేసులను,
ఎత్తివేయాలి చంద్రబాబు నాయుడు అక్రమ కేసులను విడుదల గారి అక్రమ అరెస్టుకు నిరసనగా నరసాపురం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పొత్తూరు రామరాజు గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. 34 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది. అది కూడా ఆధారాలు లేకుండా ఏ తప్పు చేయకుండా ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. దీన్ని అగ్నికుల క్షత్రియ సోదరులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నరసాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఆయన విడుదల కావాలనే ఒక ఉద్దేశంతో ఈ శిబిరంలో ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నిన్న అగ్నికుల క్షత్రియ సాధికార కమిటీ ఆధ్వర్యంలో నిన్న పడవల ప్రదర్శన చేయడం జరిగింది. ఈ రోజున అగ్నికుల క్షత్రియ సోదరులు అందరం కూడా ఈ రోజున నిరాహార దీక్ష చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 32 రోజుకు చేరాయి. 32 రోజు దీక్షా శిబిరంలో అగ్నికుల క్షత్రియుల సంఘీభావ దీక్షను ప్రారంభించారు. దీక్ష అనంతరం కార్యక్రమంలో భాగంగా నరసాపురం స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు గాడిదలతో ఊరేగింపుగా నిరసన ప్రదర్శన చేశారు. వైసీపీ గాడిద ప్రభుత్వం నశించాలని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. విడుదల చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే ఎత్తివేయాలి చంద్రబాబు నాయుడు అక్రమ కేసులను ఎత్తివేయాలి చంద్రబాబు నాయుడు అక్రమ కేసులను ఎత్తివేయాలి చంద్రబాబు నాయుడు అక్రమ కేసులను విడుదల గారి అక్రమ అరెస్టుకు నిరసనగా నరసాపురం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పొత్తూరు రామరాజు గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. 34 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది. అది కూడా ఆధారాలు లేకుండా ఏ తప్పు చేయకుండా ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. దీన్ని అగ్నికుల క్షత్రియ సోదరులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నరసాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఆయన విడుదల కావాలనే ఒక ఉద్దేశంతో ఈ శిబిరంలో ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నిన్న అగ్నికుల క్షత్రియ సాధికార కమిటీ ఆధ్వర్యంలో నిన్న పడవల ప్రదర్శన చేయడం జరిగింది. ఈ రోజున అగ్నికుల క్షత్రియ సోదరులు అందరం కూడా ఈ రోజున నిరాహార దీక్ష చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వెంటనే విడుదల కావాలి, ఆయనపై పెట్టిన అక్రమ కేసుల్ని అన్నింటినీ రద్దు చేయాలి, అదేవిధంగా ఆయన కడిగిన ముత్యంలో బయటికి రావాలి అనే ఒక ఉద్దేశంతో మన నరసాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి బీసీ కులాలు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అన్ని పార్టీకి సంబంధించిన అన్ని కులాలు కూడా ఈ రోజున ఆయనకి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ రోజున అగ్నికుల క్షత్రియ సోదరులు, ఎందుకంటే రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సాధికార కమిటీ కన్వీనర్ గా రాష్ట్రంలో ఉన్న అగ్నికుల క్షత్రియ సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన కమ్యూనిటీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ దుర్మార్గాన్ని ఖండించి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.
అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ నర్సాపురం నియోజకవర్గంలో 32వ రోజు రిలే నిరాహార దీక్షా శిబిరం కొనసాగుతూ ఉన్నది. ఈ రోజున రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు సిబిఎస్ఈ గుర్తింపు ఉండగా తాజాగా +2కి సైతం సిబిఎస్ఈ గుర్తింపు లభించిందని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. డైరెక్టర్ టి స్వరూప్ రెడ్డి, ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేజీ నుంచి +2 వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు సిబిఎస్ఈ సిలబస్తో విద్యాబోధన ఉంటుందని చెప్పారు. అలాగే కెరీర్ పాయింట్తో సమన్వయం చేసుకుని 8వ తరగతి నుంచి నీట్, ఐఐటీలతో శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ 1లో కూడా డిమాండ్ ఉన్న దృష్ట్యా ఆ దిశగా కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. అందుకే బాక్సింగ్, ఆర్చరీ, రైఫిల్ షూటింగ్ వంటి వాటిలో కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తూ సమగ్ర వికాసం కోసం బాటలు వేస్తున్నామని వివరించారు. ఈ నెల 28 నుంచి రైఫిల్ షూటింగ్ పోటీలు, నవంబర్లో క్విక్ బాక్సింగ్ పోటీలు, స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని విశ్వేశ్వరరెడ్డి చెప్తూ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రోల్ బాల్, స్కేటింగ్, రైఫిల్ షూటింగ్ పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించిన ఘనత తమ స్కూల్కే దక్కుతుందని అన్నారు. తాజాగా ఈ నెల 28 నుంచి 30 తేదీ వరకు రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా స్కూల్ గేమ్స్ పోటీలో భాగంగా నవంబర్ 18, 19 తేదీల్లో కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వివరాలకు కళాశాల ప్రిన్సిపల్ని కానీ రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ని కానీ సంప్రదించాలని విశ్వేశ్వరరెడ్డి సూచించారు. సిబిఎస్ఈ వారు గతంలో ఎల్కేజీ టు 10th మాకు ఎఫిలియేషన్ రికగ్నైజేషన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఒక 1 month బ్యాక్ +2 కూడా అంటే ఇంటర్మీడియట్ కూడా ఎఫిలియేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సిబిఎస్ఈ సిలబస్ కంప్లీట్గా సిబిఎస్ఈ ఎఫిలియేషన్ తోటే రన్ చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా ఈ మేము 8th, 9th, 10th బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బేడబుడగ సంఘం నూతన సంఘం ఏర్పాటు. జర్నలిస్టులపై దాడులు ఆపండి, విస్సన్నపేటలో డి హరినాథ్. తాతకుంట్ల గ్రామంలో మండల యాంకర్ జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్పిఎం షాప్ వద్ద 200 లీటర్ల నీమాస్త్రం తయారు. పరిగి విద్యుత్ సబ్స్టేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై స్థానికుల విమర్శలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.